సో ఈ పరిస్థితుల మీద ముందుగా తిలక్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, ఈ పరిస్థితుల్ని జనం ఎలా చూస్తున్నారు? ఆహా ఓహో అనే భజన పత్రికలు సైతం ఇవాళ వాస్తవాలు ఎంతో కొంత సగం పొగుడుతూ సగం ఏదో పాయింట్ చెప్పాలనే తాపత్రయంతో ఇసుక, మద్యం, ఇలా ఒకటేమిటి అనేక కుంభకోణాలు, అత్యాచారాలు, అరాచకం. ఏమిటి ఈ ప్రభుత్వం? నిజంగా అరాచక ప్రభుత్వం అనాలా, లేదా ఏమైనా చిత్తశుద్ధితో ఏమైనా పనిచేస్తున్నట్టు మీకేమైనా అనిపించిందా? నమస్కారం కేసరి గారు. నమస్కారం. వెంకటరెడ్డి గారికి నమస్కారం. సార్, ఈ రాష్ట్రంలో నేను గతంలోనే చెప్పాను, 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం వచ్చినటువంటి ప్రభుత్వాల్లో ఏది కూడా ఇంత తక్కువ కాలంలో ఎంత అప్రదిష్ట పాలైన ప్రభుత్వం మరొకటి. దీనికి కారణం పాలన అనుభవం ఉన్నప్పటికీ కూడా ఆ పాలనలో ఒక కోఆర్డినేషన్ లేదు, ఒక ప్లానింగ్ లేదు. 3 పాయింట్ల మీద వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. ఒకటి, గత ప్రభుత్వ నిర్ణయాలు. ఒక్క నిమిషం మర్చిపోయాము, మీరు అంటే గుర్తుకొచ్చింది, 2-3 వీడియోలు ఉన్నాయి, అవి కూడా దీంట్లో కలుపుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి లీలలు ఇవన్నీ కూడా ఇవన్నీ చూసుకోవాలి కదా, చూడాలి కదా. ఒకసారి జనానికి అవి చూపించిన తర్వాత దయచేసి మీరు మాట్లాడదు కానీ ఒక్క నిమిషం. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టా. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. రైట్, అవి ఈరోజు ఉన్నటువంటి వీడియోలు. యాదగిరి గారు హైదరాబాద్ నుంచి, నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఏపీ పాలన మీద మీకేమనిపిస్తోంది? ఇంత అరాచకంగా జరగలేదని తెలుగుదేశం సోషల్ మీడియా ప్రముఖులే వాళ్ళు పెద్ద కామెంట్స్ రాసుకున్నారు. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి భజన చేసేవే కాస్త జాగ్రత్తగా ఈ సమస్యలు ఉన్నాయని ఇసుక, మద్యం వీటన్నిటి మీద రాస్తున్నారు. మీకేమనిపిస్తోంది? ఇంకోవైపు అత్యాచారాలు, అరాచకాలు, పోలీసుల వేధింపులు, ఈ పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇలా తయారవుతుందని ఎప్పుడైనా ఊహించారా? చంద్రబాబు గారి పాలన ఇంత అధ్వానంగా మారుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా సార్. చెప్పండి. ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది తర్వాత విషయం కానీ, ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది సంతోషపడుతుంది సార్ ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్ళు విపరీతమైన ఫీజులు పెంచారు ఇక్కడ తెలంగాణలో సార్. అక్కడ కూడా పెంచే ఉంటారు కదా మిత్రమా. ఒక్క నిమిషం సార్, సిబిఎస్ పర్మిషన్ లేదు. వాళ్ళు డైరెక్ట్ ప్రిన్సిపాల్ గానీ జోనల్ ఇన్ఛార్జ్ గానీ అడిగితే ఏమంటారు అంటే, మాకు బాబు మేనేజ్ చేయగలుగుతాడు సెంట్రల్ అంటారు. బాబు మేనేజ్ చేయగలుగుతాడా? బాబు మేనేజ్ చేయగలుగుతాడు, మేము ఎప్పుడైనా పర్మిషన్ తెచ్చుకోగలుగుతాం అంటారు. ఇంకొకటి, మా ఫ్రెండ్స్ మద్యం టెండర్ లేదని అనుకుంటాడు ఆంధ్రలో. అయితే వాళ్ళు ఏమంటారు అంటే, అరనైనా వాళ్ళతో నిలబెడతాం మనము, కనీసం మనము ఇట్లా టెండర్ ఎన్నిక ఫామ్ తీసుకుని కూడా కొట్టి అమ్ముతారు. అవును సార్, మద్యానికి సంబంధించి. ఇక్కడ 1,00,000 ఇక్కడికి వచ్చింది 1,30,000. ఇక్కడ 1,31,000 అప్లికేషన్లు 2,620 షాపులకి. ఆంధ్రాలో 3,396 షాపులు ఉంటే ఇప్పటి వరకు 8,274 అప్లికేషన్లు వచ్చింది. కంప్లీట్ చేయండి మిత్రమా. సార్ హలో, చెప్పండి, కంప్లీట్ చేయండి. మీకు ఒకటి గుర్తున్నది సార్, వార్తల టంకశాల అశోక్ ఎడిటర్ ఉన్నారు సార్. అవును, ఉన్నప్పుడు 99లో వరంగల్, కరీంనగర్ సైడ్ వార్తా న్యూస్ పేపరు టాప్ లో ఉన్నది. ఉంటే కోటిలా సైడ్ బ్యానర్లు కట్టారు. అప్పుడు దాదాపు హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి ఉన్నాడు అనుకుంటా సార్. అయితే ఈ వార్తపై ఎందుకు ఇంత కక్ష అని టంకశాల అశోక్ సంపాదకం రాశాడు. రాస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, మాకు వార్త మీద ఏం కక్ష లేదు, మేము అందరూ సమానమే సార్. అలాంటి వాళ్ళు ఏ మీడియా నేను బతకనిస్తారు సార్. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు వాళ్ళ మీద వస్తుంది అని మీరు అనుకోవడం, ఏదో ఇలా న్యూస్ వేసిరని మీరు మాట్లాడారు కదా. కానీ విషయం చెప్పాలి కాబట్టి చెబుతున్నాం. నాకేమీ ప్రత్యేకంగా అభిమానమో లేకపోతే వ్యతిరేకత లేదు, బట్ మీ చెప్పిన పాయింట్లు బాగున్నాయి. రైట్, కేఎల్ఎన్ రెడ్డి గారు మరొక లైన్లో ఉన్నారు. కేఎన్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. ఏమిటి అరాచక పాలన మీకేమనిపిస్తూ ఉంది? అరాచకమా లేకపోతే నేను తప్పు మాట్లాడుతున్నానా? లేదు సార్, అరాచకము మించిపోయింది. ఇప్పుడు అది ఉన్న పాలన మీద దృష్టి పెట్టకుండా స్టీల్ ప్లాంట్ గానీ, పెన్షన్లు గానీ, మిగతా దాంట్ల గురించి మాట్లాడకుండా దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ ఎల్లో మీడియా కథనాలు ఎక్కడో మూలన రాస్తుంది. అది కూడా రాయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భావనతోటి. ఇంకొకటి మెయిన్ విషయం సార్, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నది ముఖ్యమంత్రిగా ఉత్సవ విగ్రహం మాత్రమే, ఆయన చేతిలో ఏమీ లేదు, మొత్తం కొడుకు లోకేష్ నడిపిస్తుండు. అతనైనా మంచి అవకాశం కదా, చక్కగా చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా.
చేసుకోవాలనే ట్రై చేస్తాడు కానీ అది కుదరని పని అని తెలుసు కాబట్టి మొత్తం ఆయన ముందర అంటే కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లను పెట్టుకుంటే వాళ్ళు అచ్చంగా ఇవే చెప్తుంటారేమో, రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లా చేయాలో చెప్తారో ఏం పాడో. వాళ్ళు కూడా మంచి సలహాలు ఇచ్చేవాడు ఎవడు లేడా ఏంటి ఇప్పుడు వాళ్ళకి? ఎవ్వరు ఇప్పుడు జగన్ గారు వచ్చేమో ఆ స్కీము ఈ స్కీమ్ అని అన్ని అమలు చేసి, బహుశా భారతదేశంలో అన్ని స్కీములు అమలు చేసి ప్రజలకు ఏదో మేలు చేయాలని తాపత్రయంతో పనిచేసి ఓడిపోయిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన ఒక్కడే ఉంటాడు. అది కరెక్టే కానీ వీళ్ళు ఇప్పుడు అది చేస్తున్నట్లు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ మొత్తం లోకేష్ రాజ్యం నడుస్తుంది. ఇండైరెక్ట్ గా చంద్రబాబు ఏం లేదు ఆయన చేతిలో, అంతేనా? ఉండదు ఏముండదు. ఆయనే చీఫ్ మినిస్టర్ చేసేసి ఆయన పక్కన కూర్చుంటే పోతగా ఎవరు ఉంటారు సార్, మొత్తం వెళ్ళిపోతారు ఎమ్మెల్యేలు. అదొక సమస్య ఉందా? ఆయన వాళ్ళని బయటకు పంపిస్తారు. బాగుంది, సమస్య బాగుంది. మరి మధ్యలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? జనం ఆయన ఎటబరిస్తున్నారో నాకు అర్థం కాదు, అన్ని రకాల మాటలు మాట్లాడే ఆయన్ని. అటు తిరిగి ఇటు తిరిగి అతన్ని లాస్ట్ కి పిచ్చోని చేస్తారు తండ్రి కొడుకులు కలిసి. అంతేనా? లేదా బీజేపీ తరఫున ఆయన ఏదో ఎజెండా నడుపుతున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది. ఏదో పెద్ద టీవీ అంట, ఆయన పెద్ద యాంకర్ అంట, ఆయన సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ప్రపంచం అంతా అదే పాటించాలంట. ఆయన సర్వమతాల మనిషి మన హిందూ మతం గురించి చెప్తున్నాడు. ఏం చేద్దాం సార్ ఇక? రైట్. అంతకన్నా మనకు కావాల్సిన దరిద్రం ఇంకోట్లేదు. ఈ పరిస్థితి జనం అర్థం చేసుకోవాలని, జనం అంతా బాగుండాలని కోరుకునే రోజుల నుంచి కాదు, కొందరే బాగుండాలని కోరుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో రావటం పోనీ అదన్నా ఉందా అంటే అది లేదు. రైట్. తిలక్ గారు చెప్పండి దయచేసి, మధ్యలో ఆపినందుకు ఏమనుకోమండి, సారీ. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా 3 పాయింట్ల మీద ప్రభుత్వం నడుస్తుంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని రివర్స్ చేయడం. ఒక్క పెన్షన్లు తప్ప అవి కూడా కోత విధించి 1,06,000 పెన్షన్లు కోత విధించి పేర్లు మార్చడం, అధికారులను బదిలీ చేయడం. ఇప్పటికీ 4 నెలలు అయింది. ఇప్పటికీ పరంపరగా ఈ బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. రోజు బదిలీలు వార్తలు వస్తూనే ఉన్నాయి. రెండవది, జీతాలు కూడా అందరికీ సకాలంలో అందట్లేదంట కదా సార్? అందట్లేదండి. కాంట్రాక్ట్ వర్కర్స్కి అసలు అందట్లేదు 4 నెలల నుంచి. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే కక్ష సాధింపు, వాళ్ళ మీద కేసులు పెట్టడం. 2 పాయింట్ అండి. మొన్న మంత్రివర్గ సమావేశం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు ఎత్తేయడం, 2 వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఈ 2 పాయింట్ల మీద నడుస్తుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి మాఫియాలను తయారు చేస్తాం. నేను ఈ మాట తీవ్రమైన పదం అయినప్పటికీ కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే, ఇప్పటికే శాండ్ మాఫియా ప్రభావం ఏంటో రాష్ట్రం అంతా చూస్తున్నారు. ఇది శాండ్ మాఫియా అనే కంటే ఎల్లో మాఫియా, కార్యకర్తలు నాయకుల్ని దోచుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి పథకాలుగా రూపొందించారు. శాండ్ మాఫియా, ఎల్లో మాఫియా. రెండోది ఇప్పుడు లిక్కర్ మాఫియా వచ్చింది. ఈ లిక్కర్ మాఫియా అనేది నేను ఒక మాట చెప్తాను. ఆ రోజున గనులు లిక్కర్ విషయంలో అరెస్టులు చేస్తున్నాం అని చెప్పేసి వెంకటరెడ్డి గారి మీద, గనుల శాఖ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి గారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. రోజుకు ఒక కథం. ఆయన ఎల్లో మీడియాకి చెప్తున్నాడు, లేకపోతే వీళ్ళు లీకులు ఇస్తున్నారో కానీ ఆయన అంటే నేనేమి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించలేను, ఎదిరించలేను, అందువలన చేయాల్సి వచ్చింది, మొత్తం ఆడే చేశారు అని ఆయన చెప్పాడట. వీళ్ళకి ఎవరు చెప్పారు మరి? చెవుల దగ్గర మరి వాళ్ళ దగ్గర కూర్చున్నారో ఏమిటో తెలియదు నాకు. ఇప్పుడు నేనేమంటానంటే, వెంకటరెడ్డి గారి మీద ఏ ఆరోపణలు చేసి అంతకంటే ఎక్కువ ఆరోపణలు వాళ్ళు వస్తున్నాయి. శాండ్ మాఫియా కానీ లిక్కర్ మాఫియా కానీ. ఈ ఎల్లో మాఫియా విషయంలో రేపు ప్రభుత్వం మారితే ఇప్పుడు ముఖేష్ కుమార్ మీనా గారు ఆ శాఖకి కార్యదర్శి ఉన్నారు. ఆయన జైలుకి వెళ్ళక తప్పదని నేను అనుకుంటున్నాను. ఆయన ఇల్లు ఎలక్షన్ టైంలో తప్పించుకోవచ్చు, ఎలక్షన్లో ఆయన చేసిన తప్పుల వలన. కానీ ఈ 2 శాఖల విషయంలో మాత్రం ముఖేష్ కుమార్ మీనా గారు తప్పకుండా జైలుకి వెళ్ళక తప్పదు అనేది నా అభిప్రాయం అండి. ఇకపోతే లోకేష్ గారు, ఆయన రకరకాలుగా ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తం బదిలీ వ్యవహారం అంతా ఆయనే చూస్తున్నారు. రెండోది ఈ పేర్లు మార్పు విధానాల రివర్స్ చేయటం, రివర్స్ టెండరింగ్ తీసేసి రివర్స్ పాలన అనేది ఒకటి తీసుకొచ్చారు. వీటన్నిటి విషయంలో లోకేష్ గారిదే పెద్ద. ఇక పవన్ కళ్యాణ్ గారు, ఆయన సనాతన ధర్మం గురించే ప్రచారం చేయదలుచుకుంటే, ఇక్కడ ఒక మాట చెప్పారిందా మీరు అన్నారు బీజేపీ వాడు చేస్తున్నారని వినిపిస్తోందని. బీజేపీ వాడు అంత బలహీనలు కాదండి. పవన్ కళ్యాణ్ ఇంకోళ్ళని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసేంత అమాయకులు కాదు. ఇంకొకళ్ళకి ఆ అధికారం అప్పచెప్పి వాళ్ళ చేతుల నుంచి ఆ హిందూ మతానికి ఏకైక రక్షకులు అని చెప్పి ప్రచారం చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వరు. ఇది ఏమిటంటే దాన్ని పట్టుకుంటే ఏదో వస్తుంది. నేను కూడా చెప్తానండి, ఇప్పుడు హిందూ మత ప్రచారం సనాతన ధర్మ ప్రచారం కోసమే అయితే ఆయన మంత్రి పదవి వదిలేసి ఓ మఠం పెట్టుకుని ఆశ్రమం పెట్టుకుని ప్రచారం చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఈ రాష్ట్రంలో మహిళలు, ప్రత్యేకించి వీర మహిళలకి ఓ పిలుపు ఇవ్వమనండి.
భర్త చనిపోతే భార్య సతీ సహగమనం చేయాలి, మేమంతా ప్రమాణం చేస్తున్నాం, ఈ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము సతీ సహగమనానికి సిద్ధంగా ఉన్నామని ముందు వేరు మహిళలతో ప్రమాణం చేసుకున్నాం. అది ముందు. తర్వాత రెండోది, ఈ రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలు, ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరి మధ్య కక్షలు కార్పణ్యాలు హిందూ మతం పెత్తనం తప్ప. కాబట్టి మీ అందరూ కూడా చాకరీ చేయడానికి, బానిసలుగా ఉండడానికి మాత్రమే తయారుగా ఉండండి, సనాతన ధర్మం అమలు చేస్తామని. బలహీన వర్గాల వారే కాదండి, అగ్రవర్ణాలు సైతం ఆ సనాతన ధర్మం ప్రకారం కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఆ మూడిటికి మిగతా వర్ణాల వాళ్ళందరూ సేవలు చేయాలని సనాతన ధర్మంలో రాసిందట. నేనైతే మొత్తం చదవలేదు కానీ మనుధర్మ శాస్త్రం గురించి వచ్చినటువంటి వ్యాఖ్యలు చూశాను. ఓకే, ఒకటి సనాతన ధర్మం గురించి ఎంత పెద్ద ఎత్తున చేస్తూ వివాదం సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటలు చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తున్నారు లేదా? అదే ప్రభుత్వ విధానం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అవును, ఆయన మౌనంగా కూర్చుని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు. అది తిరుపతి వెళ్ళి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మరి ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఫాలో అవుతున్నారండి. జైలు వచ్చిందంటే రాలేదు, అది దుష్ప్రచారం. అమరావతిలో నీళ్లు వచ్చినాయంటే దుష్ప్రచారం. స్టాండ్ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఆయన వైఫల్యాలన్నింటికి వైసీపీ దుష్ప్రచారం అనే ఒక మాట చెబుతున్నారు. ఆఖరికి సిపిఎం వాళ్ళు అగ్గిపెట్లు 23 కోట్లు కొన్నారంటే లోకేష్ గారు ట్వీట్ ఇస్తారు, వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రచారం చేసుకునే కంటే సిపిఎం వాళ్ళంటే ఇబ్బంది అయ్యండి ఆయనకి. వైసీపీకి ఎందుకు అంటగడతాడు? ఆయన అనలేదు. వాళ్ళు మీరేమైనా అన్నారా ఎప్పుడైనా? అసలు చెప్పాల్సింది వీళ్ళు చెప్పక వాళ్ళు బాగా యాక్టివ్గా ఉండి అక్కడ చేసినట్టున్నారు సిపిఎం వాళ్ళు. వాళ్ళని తిట్టకుండా వీళ్ళని ఎందుకు అంటున్నాడు ఆయన? ఇప్పుడు ప్రభుత్వ ప్రకటననే వాళ్ళు కోట్ చేస్తూ సిపిఎం వాళ్ళు చెబుతున్నారు తప్ప అది వాస్తవం. నేను ఇక్కడ చూశాను, నేను ఆ స్టేట్మెంట్ ప్రభుత్వ లెక్కలు అన్ని వివరిస్తూ చెప్పారు. కరెక్ట్. 23 కోట్లు ఎందుకైందని చెప్పాలి కదా లోకేష్ అన్న. ఆయన అది చెప్పకుండా మేము తింటే మాత్రం మాకేంటి అన్నట్టుగా మాట్లాడకూడదు కదా. వాళ్ళు ఏది చెప్పినా సరే లోన్లు అప్పులు పుట్టట్లేదంటే వైసీపీ కారణం, ప్రభుత్వ పాలన బాగాలేదంటే వైసీపీ కారణం. ఆఖరికి నిన్న ఆ పిల్ల చనిపోతే చిత్తూరు జిల్లాలో చనిపోయింది వాస్తవమే కదా, దాని దుష్ప్రచారం ఏముంది? ప్రభుత్వం మీద దుష్ప్రచారం అంటారు. ఆ చనిపోయింది వాస్తవం. జగన్ గారు వస్తున్నారన్న తర్వాతే వీళ్ళు కదిలారనేది వాస్తవం. దాని దుష్ప్రచారం ఏంటి? అది అర్థం పర్థం లేనిది. ఇప్పుడు ముచ్చుమరిలో జరిగిన ఘటన ఇంతవరకు ముద్దాయిలు అరెస్ట్ చేశారా? వైఫల్యాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని అనిత గారి నియోజకవర్గంలో మహిళ మీద దాష్టీకం జరిగితే వెళ్ళారు ఆవిడ. అందువల్ల ఇవన్నీ వైఫల్యాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని వైసీపీ కారణం లేదు, పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం తప్ప వాళ్ళ పరిపాలన అనేది ఏమాత్రం బాగాలేదు. 70 సంవత్సరాల స్వాతంత్రానంతరం ఈ రాష్ట్రంలో ఎంత అధ్వానమైన ప్రభుత్వం, అధ్వానమైన పరిపాలన లేదని మాత్రం చెప్పవచ్చు. రైట్. అంటే మీరు తెలుగుదేశం సోషల్ యాక్టివిస్ట్ డైరెక్ట్గా రాసినటువంటి పాయింట్ని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అయ్యా ఈ 100 రోజులు వరస్ట్ పాలన ఇంకెప్పుడు జరగలేదు, ఇంత వరస్ట్ పాలన అసలు ఎప్పుడు జరగలేదని ఆయన ఓపెన్గా రాశాడు. బహుశా తెలుగుదేశం వాళ్ళు పట్టించుకుంటారు, ఆయన్ని సస్పెండ్ చేస్తారు. కేసరి గారు, నాదెండ్ల మనోహర్ గారు జనసేన తరఫున మంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ధరల సంగతి ఏంటంటే 90 రూపాయలకి వాటర్ బాటిల్ ఇస్తున్నామని చెబుతున్నా కానీ 170 రూపాయలకి పప్పులు మీకు ఇప్పుడు రేట్ పెరిగిపోయాయి. వాటి సంగతి ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు వరదలు వస్తేనేమో హైదరాబాద్ లో 5 రోజులు కూర్చున్నాడు, సినిమా ఎక్కడ చుట్టూ తిరుగుతూ. ఆయన జనసేన అధినేత ఏం చేస్తున్నాడు? తిరుపతి లడ్డు గురించి, తిరుపతి మెట్లు కరగటానికి ఈయన జనంలోకి వరదల్లోకి రమ్మంటే జనం వచ్చేస్తారు, సహాయ కార్యక్రమాలు ఆగిపోతాయి అన్నాడు. గుడి మెట్లు కడిగితే జనం రారా? తిరుపతిలో మీటింగ్ ఉపన్యాసాలు చెబుతా జనం రారా? ఏం మాట్లాడు? ఆయన మంత్రిగా పనికిరాడు, రాజకీయాలకు పనికిరాడని చాలా తొందరగా ప్రూవ్ చేసుకుంటున్నాడు నేను. అంతేనా? రైట్. రాము గారు గుంటూరు నుంచి. రాము గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఈ పాలన మీద మీకేమనిపిస్తోంది? ఇది అరాచక పాలన లేదా నేను తప్పు మాట్లాడితే నేను తప్పు అని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు, నేను వాదిస్తాను. అప్పుడు నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు గుంటూరులో ఇసుకొచ్చేసి ట్రక్ వచ్చి ట్రాక్టర్ వచ్చి 10,000 అమ్ముతున్నారు సార్. 10,000 గవర్నమెంట్ వాళ్ళు ట్రాక్టర్ వచ్చి 10,000. గవర్నమెంట్ వాళ్ళు ఉచితం అని ట్రాక్టర్ 10,000కి అమ్ముతున్నారు సార్. రెండోదైనా పుంగనూరు ఇప్పుడు ఘటన జరిగి 2 రోజులైనా జగన్ గారు వెళ్తున్నారంటే నేను హడావుడిగా 3 మంత్రులు వెళ్ళారండి. అవును. ఏదైనా జగన్ గారు స్పందించకపోతే అది గవర్నమెంట్ దేనికి స్పందించే ఇది లేదు సార్. ఇష్టమైనది కదా జగన్ గారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కి ముందు గారిపెట్టి తోసే బాధ్యత, గుచ్చే బాధ్యత జగన్ గారికి అప్పచెప్పారా? 100% సార్. అంతేనా? రైట్. ఇది బాగుంది. జనం కోసం ఇప్పుడు జగన్ గారు జనంలో తిరగాలన్నమాట.
100% సార్ అది రైట్. సూర్యకుమార్ గారు అయిపోయిందా? అయిపోయింది సార్. రైట్. సూర్యకుమార్ గారు విజయవాడ. సూర్యకుమార్ గారు నమస్కారం. మీకేమనిపిస్తుందమ్మా ఈ అత్యాచారాలు, ఈ ఘోరాలు, ఈ మతాల మధ్య తగాదాలు, ఈ ఇసుక గొడవ, లిక్కర్ తీసుకొచ్చి ఇప్పుడు మీ ఇంటి పక్కనే పెట్టిన ఆశ్చర్యం లేదంటే నివాసాల మధ్య పెడతారట, ఏమిటి మీకేమనిపిస్తోంది? ఈ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం అంత వరస్ట్ ప్రభుత్వం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడో సోషల్ మీడియా ప్రముఖుడో డైరెక్ట్గా ట్వీట్ చేశారు. ట్వీటో మరి ఏమంటారండి దీన్ని, ట్విట్టర్ ఫేస్బుక్లో రెండిట్లోనే పెట్టాడా? ఆ పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకే విరక్తి కలిగేలాగా ఉన్న ఈ ప్రభుత్వం గురించి మీరేమంటారు? నమస్తే అండి, నాకు లైవ్ కలిసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం, మాట్లాడమ్మా. కరెంట్ జగన్ గారు ఓడిపోయినప్పుడైతే లెక్కింపులో మేము బాగా ఏడ్చేసామండి. అందరూ చాలా బాగా అది దాటిపోయింది. ఎందుకంటే అది నేను నాబోటి వాళ్ళం అయితే ఖచ్చితమైన స్పష్టమైన అభిప్రాయానికి వచ్చాం. ఎప్పుడైతే ఒంగోలులోనూ అక్కడ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కేయటానికి వెనకాడారో అప్పుడే ఇది ఈవీఎంలు మోసం జరిగింది, మాయ జరిగింది అనే ఫీలింగ్ అయితే నాకు. అది పోవాలంటే వాళ్ళు ఓపెన్గా 2 లెక్కేసి ఈవీఎంలో వచ్చింది, వీవీప్యాట్ స్లిప్పులు ఇవి 2 సమానంగా ఉన్నాయని చెప్పిన రోజు నేను నమ్ముతాను తప్ప అప్పటి వరకు నేను ఈ పాయింట్ చెప్తూనే ఉంటాను. ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? 100% సార్. మీరు మీ పార్టీ పనిచేసి ఆ విషయం మీద ప్రస్తావించిన చెప్పి నేనైతే రోజు చెప్తుండే. ఎందుకంటే ఒక థర్డ్ పార్టీగా, ఒక ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి వ్యక్తులుగా మాబోటి వాళ్ళని రేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈవీఎం ప్రభుత్వం అంటున్నాం కదా సార్, అందుకే ఈవీఎం ప్రభుత్వాన్ని మీరు కూడా అంటున్నారా? మాట్లాడండి అమ్మా సూర్యకుమార్ గారు. హలో మాట్లాడండి అమ్మా దయచేసి. సూపర్ 6 అన్నారండి, ఏమీ సూపర్ 6 లేదు, ఏమీ లేదు. అంతేనా? సూపర్ 6 లేదు, ఏమీ లేదండి. అయినా జగన్ గారు ఉన్నప్పుడు మేము చౌదరీస్ అండి. ఓకే, కులం పేరు చెప్పక్కర్లేదమ్మా. కూడా మాకు ఇష్టం ఉంటుంది, జగన్ గారు అంటేనే ఇష్టం అండి. ఆ వేళ ఓడిపోయిన రోజు అయితే ఎంత ఏడ్చామో. ఇష్టాల గురించి కాదు, ఇప్పుడు చర్చలో పాల్గొనాలి, పనిగట్టుకుని కులం పేరు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, సందర్భంగా మీరు మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ ఇష్యూ అది కాదు. ఇప్పుడు మీకు తల్లికి వందనం 15,000 చొప్పున, నీకు 15,000 ఇచ్చారా? మీకు ఒక మహిళగా మీకు నెలకి 1,500 ఇస్తా అన్నారు చంద్రబాబు గారు, ఇచ్చారా? అవి చెప్పండి. ఇచ్చారా? ఏం ఇవ్వలేదా? మరి అడగండి. ఉన్నప్పుడైతే నాకు 15,000 పడినాయండి. అప్పుడు బండి జగన్ గారి ఇప్పుడు పండి, ఈయనప్పుడు పట్ల అయినా అడిగే పరిస్థితి లేదు, అడిగే దిక్కు లేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. అదేమంటే కేసులు పెడతారంట, వేధిస్తారంట, గందరగోళం చేస్తారంట. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ పరిస్థితి? ఈ అరాచకాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? జనానికి ఎట్లా ఈ సందర్భంలో మేలు చేస్తారు? అసలు ఇసుక నిజంగా ఆ స్థాయిలో ఉందా? మరి మీ వెంకటరెడ్డి గారినేమో, మీ పేరు అదే కాబట్టి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి గారినేమో తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అప్పుడు 4,000 కోట్ల ఆదాయం వస్తేనే ఏడాదికి, ఆయనేమో జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అరాచకంగా దోచుకుంటున్న వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు. ఎట్లా సార్? కేఎస్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న తిలక్ గారికి, అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నిజంగా 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక 100 రోజుల్లో ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా అంత అరాచకమైనటువంటి పరిపాలన ఇక్కడ జరుగుతుందంటానికి తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే వాళ్ళే డైరెక్ట్గా బాహాటంగా చెప్తారు. యాక్టివ్గా ఉండేవాడు తెలుగుదేశానికి సంబంధించి ఈయన యాక్టివిస్టు 4 రోజులు 3 రోజుల క్రితం కూడా మద్దతుగానే పోస్టులు పెట్టాడు. సో ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు నిన్న పెట్టినటువంటి పోస్టుల్లోనే క్లియర్గా ఆయనే చెప్తా ఉన్నాడు, అడ్మినిస్ట్రేషన్లో తోపు తురుమని చంద్రబాబు నాయుడు బిల్డప్లు ఇచ్చుకుంటున్నాడు, ఇక్కడ నిజంగా ఇంత చెత్త పరిపాలన ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు చెప్తుంది. రెండోది, సాక్షాత్తుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఇస్తున్నారు. కొలికిపూడిని మొదలుకొని అనేక మంది మీద ఇప్పుడు వాళ్ళే వెళ్ళి ఇక్కడ అరాచకం చేస్తున్నాడు మా ఎమ్మెల్యే, సో మా ఎమ్మెల్యేని కంట్రోల్లో పెట్టండి. అన్ని చోట్ల సార్, దాదాపుగా మీకు అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది. సాక్షాత్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ 2 దినపత్రికలు ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు అంటే అసలు వీళ్ళు ఇంకా బ్రహ్మాండం అని చెప్పి ఆ నుంచి బండిరా వరకు మొత్తం రాసేటటువంటి ఆ పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ పత్రికల్లోనే సాక్షాత్ ఇసుక గురించి, మద్యం గురించి ఎంత సీక్వెన్స్ చెప్తారు సార్. నిన్న సాక్షి దినపత్రిక ఇసుక సంబంధించి ఇసుక బ్లాక్ అని రాసింది సార్. నిన్న ఇసుక బ్లాక్ అని చెప్పి ఎక్కడెక్కడ ఎంతెంత రేట్లో నడుస్తున్నాయో అసెంబ్లీ నియోజకవర్గాల వరకు నిన్న సాక్షి దినపత్రిక రాస్తే, మామూలుగా అయితే ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు ఏం రాయాలంటే
అసలు ఇసుక బ్రహ్మాండంగా ఉచితంగా అందించేస్తున్నాం, ఆ. సాక్షి తప్పు రాస్తుందని చెప్పి కౌంటర్ ఇచ్చేవాళ్ళు మామూలుగా అయితే. మామూలుగా ఇస్తుంటారు. కానీ ఈరోజు మీరు పెట్టారు ఆంధ్రజ్యోతిలో ప్రధాన మెయిన్ పేజ్లోనే ఫస్ట్ అదే న్యూస్, ఏదైతే ఇసుక అందట్లేదు కొద్దిగా జాగ్రత్తగా ఏదో ఉచితం- మరీ కొట్టినట్టు కాకుండా ఉచితం అని అందించాలనుకున్నాం కానీ ఉచితంగా అందించట్లేదు. ఇది ఏమైనా బ్లాక్ మెయిల్ ఆంధ్రజ్యోతి వాళ్ళది, లేకపోతే నిజంగానే కొంత ఉద్దేశం చాలా మంచిదంట, ఆచరణలో బాలారిష్టాలంట. 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ఛానల్ అధిపతికి టీటీడీ చైర్మన్ అని కన్ఫర్మ్ అవుతున్న నేపథ్యంలో అవుద్దా అంటున్నారు కదా ఆయనకి ఇస్తారు అని చెప్పి, నడుస్తున్నటువంటి నేపథ్యంలో బెదిరింపులుగా లేదంటే ఇంకో రకంగా కూడా రాసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇసుక అయితే వాస్తవంగా అందట్లా. భవన నిర్మాణాలన్నీ ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి ఈరోజు పని లేకుండా పోయింది. సో సంక్షోభంలో ఈరోజు భవన నిర్మాణం అనేది ఉందనేది వాస్తవం. నిన్న సాక్షి రాసిన, ఈరోజు ఆంధ్రజ్యోతి దాన్నే కోట్ చేసి రాసిన, ఏదైతే ఈనాడు కూడా జిల్లా పేపర్లో జిల్లా పేపర్లో ఆంధ్రజ్యోతిలో అయితే డైరెక్ట్గా చూడండి, ఉచిత ఇసుక అబాసుపాలు నిన్న జిల్లా పేపర్లో. దళారుల దంద, లారీ ఇసుక 30,000 పట్టించుకొని అధికార యంత్రాంగం, తవ్వకాలు నిల్వల్లో డిమాండ్, పంచేయని ర్యాంపులు రీచ్లు, డైరెక్ట్గా వాళ్ళు ఆంధ్రజ్యోతి జిల్లా పేపర్లో రాస్తున్నారు. దాన్ని ఈరోజు మెయిన్ పేపర్లో కూడా కోట్ చేస్తే రాశారంటే ఈరోజు వాళ్ళు ఉచిత ఇసుక అని చెప్పి గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి రేటు కంటే ఎక్కువ రేటుకి ఈరోజు దందా నడుస్తుంది అనేది క్లియర్గా వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు ఇంకేముంది అది అయిపోయింది విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ కూడా పెట్టారు. ఇప్పుడు చేయాలి కదా, ఇప్పుడు అసలు మాట్లాడు. సనాతన స్టార్ అంటే పన్నదా పవర్ స్టార్, ఈరోజు సనాతన స్టార్ చేయాలి కదా. కొంత సనాతన స్టార్ వెళ్ళి మరి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు మరి ఇసుక అందట్లేదు కదా, సో వాళ్ళకి ఇసుక అందట్లేదు, పనులు లేకుండా పోయింది కాబట్టి మరి ఈరోజు మాట్లాడాలి కదా. సో ఇసుక అనేది ఈరోజు మొత్తం దందా నడుస్తుంది. ప్రభుత్వానికి అంతకుముందు ఆదాయం వచ్చేది, ఈరోజు ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుల జేబుల్లోకి వెళ్తుంది, ప్రజల జేబుల్ని గుల్ల చేస్తున్నారనేది ఒకటి వాస్తవం. క్లియర్గా రాశారు. ఈరోజు రాగానే మొత్తం లక్షల టన్నులు దోచేశారని అప్పట్లో చెప్పారు కదా. 80 లక్షల టన్నులు నిలవబెట్టున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారం దిగిపోయే సమయానికి ఇసుక అసలు ఒక్కటి కూడా లేకుండా పెట్టాడు. అసలు ఒక్కటి కూడా స్టాక్ పాయింట్లు ఎక్కడా లేకుండా ఇసుక పెట్టడం వల్ల ఏం జరిగిందంటే అప్పుడు కంప్లీట్గా వరదలు వచ్చినాయి. వరదలు రావడం వల్ల ఇసుక తవ్వడానికి ఇబ్బంది అయ్యి ఒక 2-3 నెలలు బాగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేశారు. అప్పుడు గోదావరికి కానీ కృష్ణాకి కానీ విపరీతమైన వరదలు వచ్చినాయి 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన టైంలో. సో ఇసుక తీయడానికి లేదు. దాన్ని ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి సంవత్సరం ఆ టైంలో వరదలు వస్తాయి కాబట్టి జూన్, జూలై, ఆగస్టు ఆ టైంలో జాగ్రత్తగా మనం నిల్వ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలలో 40 లక్షల టన్నులు పడేశారు. ఎవరికాళ్ళు వాటాలు వాడుకోవాలి, సీట్లు తక్కువ వచ్చాయి కాబట్టి నువ్వు కొంత వాటా, సీట్లు ఎక్కువ వచ్చిన పార్టీకి ఎక్కువ వాటా, ఈ విధంగా పనిచేసుకొని 40 లక్షల టన్నులకు పైగా ఇసుకని ఆల్రెడీ దోచేశారు. ఉన్నటువంటి ఇసుకని ఇప్పుడు ఈరోజు బ్లాక్లో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అంతకుముందు ఆన్లైన్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ ప్రకారం ఎవరికి కావాలన్నా ఇసుక అందుబాటులో పెట్టారు, ₹1 ఎక్కువైనా. కానీ ఈరోజు అంతకంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు దోచేసుకొని ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం రావట్లా, ప్రజలకి ఉచితంగా అందట్లా. ఇది ఒక పాయింట్. 2 ప్రధానంగా మద్యానికి సంబంధించి ఈరోజు మద్యానికి సంబంధించి కూడా మీకు ఈనాడులోనే వార్త రాశారు. ఏదైతే మద్యానికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. సో షాపులన్నీ ప్రభుత్వం కంట్రోల్లో ఉండేది, లిమిటెడ్గా మద్యాన్ని అమ్మేవాళ్ళు. ఇప్పుడు మద్యాన్ని ఇంటింటికి అందించాలి, ఏదైతే గుడి పక్కన బడి పక్కన ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే బెల్ట్ షాపులు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం మళ్ళీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినాక ఇది చూడండి, వదిలేయండి లేదా మాకు వాటా ఇవ్వండి, డైరెక్ట్గా ఈనాడు రాసింది. ఏదైతే జిల్లాల వారీగా నోటిఫై చేసిన మద్యం దుకాణాల సంఖ్య, మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దంటూ వ్యాపారులను హెచ్చరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు. ఎవరు సార్ ఎమ్మెల్యేలు? 164 మంది 164 మంది మీద మీ కూటమి ఎమ్మెల్యేలుగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అదే పరిస్థితి. అక్కడేమో కొంత రాసి మళ్ళీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అదే పరిస్థితి. ఒడిశా సరిహద్దులో దరఖాస్తులు వేయొద్దని హుకుం, శ్రీకాకుళం జిల్లా బోర్డర్ కాబట్టి అక్కడ రాశారు చూడండి. విజయవాడ సమీపంలోను పల్నాడు జిల్లాలో ఆ నియోజకవర్గంలో సొమ్ము చెల్లిస్తేనే దరఖాస్తులు వేయాలంటే ఒక అప్లికేషన్ మనం మద్యం దుకాణానికి నియోజకవర్గం రాయొచ్చు కదా, వాళ్ళకి అంత భయం ఉంది. పల్నాడు జిల్లాలో కీలక నియోజకవర్గం అని రాశారు. ఐ థింక్ మాచర్లో లేదంటే ఆ గుర్జాలో ఆ 2 నియోజకవర్గాల్లో పార్టీకి మరి ఇబ్బంది అవుద్దని చంద్రబాబు గారు ఒక్కో దుకాణానికి ఇంత చొప్పున సొమ్ము చెల్లించాలని తర్వాత దుకాణంలో వాటా ఇవ్వాలని ముఖ్య నేత కుమారుడు చెప్తున్నట్టు సమాచారం. ఎంత ఇవ్వాలంటే అది రాయలేదు. సో ఇంకా మిగిలింది 3 రోజులే. ఇప్పటికి వచ్చినవి 8274 దరఖాస్తులే. 961 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదండి సార్. అసలు ఇండియా చరిత్రలో ఇప్పుడు ఇట్లా ఉండదు. అసలు మద్యం దుకాణాల కంటే
ఒకటికి 10గా సార్ 100 అప్లికేషన్లు వేస్తారు మాకు ఈ షాప్ కానీ అంత కాంపిటీషన్ ఉంటుంది. అవును. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకులు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు అప్పచెప్పడం కోసం, వాళ్ళకు అనుసరణలో ఈ మద్యం అనేది నడవటం కోసం. సో రేపొద్దున ఏం చేస్తారంటే సార్, ఇది ఇప్పుడు 150 రూపాయలు ఉన్న బీర్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా 250 సిండికేట్ అవుతారు ఆ ఊర్లో అంతా. ఆ ఊర్లో 4 షాపులు ఉన్నాయి, 4 షాపుల్లో ఒకటే రేటు పెడతారు. సో అట్లా సిండికేట్ అయితే దానికి ఉన్నటువంటి రేటు కంటే డబల్ త్రిబుల్ అమ్ముతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓ 10 రూపాయలు పెంచితే అది ప్రభుత్వానికి వచ్చేది ఆదాయం. ఈరోజు ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాదు. ఇప్పుడు మీకు తెలంగాణకు ఆంధ్రాకి ఎంత డిఫరెన్స్ చెప్తాను సార్. తెలంగాణలో పబ్లిక్ తక్కువ, 2 షాపులు కూడా తక్కువ. మొన్న 2023 ఆగస్టులో టెండర్లు పిలిస్తే 2620 లిక్కర్ షాపులకి 1,31,490 దరఖాస్తులు వచ్చినాయి. ఇది 2620 షాపులకి 1,31,490 అప్లికేషన్స్ వస్తే ఇంటూ 2 లక్షల రూపాయలు చొప్పున 2,629.80 కోట్లు, అంటే దాదాపుగా 2,630 కోట్లు ఓన్లీ అప్లికేషన్లకు వస్తే. ఆంధ్రాలో షాపులు ఎంత ఉన్నాయి? 3,396. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్లు కేవలం 8,274. అక్కడేమో 1,31,490, ఇక్కడేమో 8,274. దానిలో కూడా ఆఫ్లైన్లో 6,250, ఆన్లైన్లో 1,754. సో ఇప్పుడు దీనికి వచ్చే ఆదాయమో తగ్గిస్తున్నారు. అదంతా తెలుగుదేశం నాయకులు జేబుల్లోకి నొక్కేసేటువంటి ప్రక్రియ. సో అంటే మీరు తెలివి తక్కువగా నడిపారేమో గవర్నమెంట్ ని. మీ కార్యకర్తలకి వాళ్ళకి ఇప్పుడు ఈయన మొత్తం టీడీపీ వాళ్ళందరికి ఇచ్చేస్తున్నాడు కదా, మీరు ఇవ్వలేదనే కోపం మీ వాళ్ళపై ఉండదా సార్? ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను నా పార్టీ సరదాగా అంటున్నాను సార్, నా పార్టీకి నేను ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో మేజర్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేను ముఖ్యమంత్రిని, మిగిలిన నాకు ఓటైనటువంటి ఆ 40% లేదంటే నాకు ఓటు వేసినా కూడా నాకు మళ్ళీ లంచాలో ఇంకోటి ఇవ్వకపోతే వాళ్ళకి అసలు నేను పనిచేయను అన్నటువంటి కోణంలో పనిచేస్తూ ఉన్నారు. సో ఇది 2 ఇసుకకి సంబంధించి, మద్యం సంబంధించి. 3 రాష్ట్రంలో రోజుకు ఒక అత్యాచారం వచ్చి సార్. ఎంత దారుణం అంటే ఇందాక తిలక్ గారు ప్రస్తావించారు. మచ్చుమర్రి, నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో జూలై 7వ తారీఖు అమ్మాయి మిస్ అయింది సార్. ఇప్పటికీ శవం దొరకలే, మొత్తం కేసు క్లోజ్ చేశారు. అంటే 4 నెలలైనా అమ్మాయి శవం ఎక్కడుందో తెలియని పరిస్థితిలో ఇంక తల్లిదండ్రులు కూడా వదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం వదిలేసింది. ఒక 6 రోజులు ఎతికామని చెప్పారు, ఇప్పటికీ దొరకల. నిన్న చూస్తే పొంగనూరులో 7 సంవత్సరాల ఏదైతే ముస్లిం బాలిక ఆ అమ్మాయిని హత్య చేశారు. హత్య చేస్తే ఆ అమ్మాయి శవం దొరకడానికి 4 రోజులు పట్టింది. సో ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను బుధవారం వస్తున్నారు 9వ తారీఖు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడికి వెళ్ళి మేము ఆ కుటుంబాన్ని పరామర్శిస్తామని, అప్పటికప్పుడు నిన్న 3 మంత్రులు వెళ్ళారు. మొన్నటిదాకా అయితే అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళు లేరు. సో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు లేరు. ఆ నిందితులు దొరకలేదని చెప్పారు. కానీ నిన్న ఎవరిని బట్టికొచ్చి నిందితులు దొరికేసారు, వీళ్ళు చంపేశారని చెప్పి నిన్న హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల చేత వీళ్ళ చేత ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పారు. సో ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే వరద బాధితులకు సంబంధించి, వరద బాధితులు అగ్గిపెట్లకి 21 కోట్లు వాళ్ళు ఒక్కొక్క భోజనానికి సంబంధించారు. వాళ్ళు వేసింది ఏంటంటే భోజనానికి 220 రూపాయలు 230 రూపాయలు ఒక భోజనానికి ఖర్చు పెట్టామని చెప్పారు. 264. అది ఎట్లాంటి భోజనం అంటే మీకు అద్భుతమైనటువంటి భోజనం సార్. వాళ్ళు ఇచ్చిన 200 రూపాయల భోజనాలు నేను వాళ్ళ పత్రికలోనే వచ్చింది, నేను చూపిస్తాను మీకు ఒక్క సెకండ్. ప్లేట్లో పట్టుకొని వెళ్తూ ఉంటారు సార్. ఇది ప్లేట్లో పట్టుకొని ఎక్కడో మాకు వెహికల్ వచ్చి ఆపుతారు. ఆ వెహికల్ వచ్చి ఆపితే ఆ వెహికల్లో నుంచి అన్నం ప్యాకెట్లు కూడా కాదు, ప్లేట్లో ఇట్లా పట్టుకొని తీసుకొని వెళ్తారు. దానికి 200 రూపాయలు ఛార్జ్ చేశారంట. ఎంత దారుణమైనటువంటి సంఘటనలు సార్. స్టార్ హోటల్లో కూడా అంత రేట్ లేదు. స్టార్ హోటల్ ఎక్కడ ఉండదు సార్. అట్లాంటి దారుణంగా మళ్ళీ అగ్గిపెట్లకి 23 కోట్లు దేనికి ఖర్చు పెట్టారంటే ఇప్పుడు మేము దుష్ప్రచారం చేస్తామని చెబుతారు. అరే మీరు దీనిగో పలానా వాళ్ళకి ఇన్ని అగ్గిపెట్లు లేదంటే ఇంత భోజన ప్యాకెట్లు ఇదిగో ఈ కంపెనీకి ఇచ్చాం, ఇది ఇవ్వచ్చు కదా. అట్లాంటి ఇవ్వకుండా మేము ఏదంటే మేము దుష్ప్రచారం చేస్తున్నామని ఇదిగోండి సార్. ఇది 250 రూపాయల భోజనమా? ఒక్కసారి జూమ్ పెట్టండి అన్న. ఇంటిళ్ళ పాదికి భోజనం మళ్ళీ అదే పత్రికలో రాశారు సార్. ఒక్క ప్లేట్ తోటేనా? 4 ప్లేట్లు తీసుకెళ్తాడు మా ఇంట్లో 4 ఉంటే. ఇదిగోండి సార్, ఇది 250 రూపాయల భోజనం అంట. 20 రూపాయలు కూడా ఉండనటువంటి దీన్ని చూడండి సార్, ఇది 250 రూపాయల భోజనం. వాళ్ళ కాంట్రాక్టర్లతో గిట్టుబాటు అదే సార్, 250 రూపాయలు ఈ భోజనానికి ఖర్చు పెట్టారా? ఇదే వరదలో చూడండి ఎట్లా తీసుకెళ్లారు ప్లేట్లు. ఓకే రైట్. ఇంత దోపిడీ, ఇంత దారుణంగా ఈ విధంగా దోచుకుంటా చివరికి తెలుగుదేశం వాళ్ళకే విరక్తి కలిగేలాగా వరస్ట్ పాలన రాశాడు ఆయన. ఇంకోటి ఏం నడుస్తుందంటే సార్, ఇప్పుడు జనరల్గా ప్రజలకు ఎటు ఏమి ఇవ్వాల్సినటువంటి ఏమి అందట్లా
బట్ కాదంబరి తత్వానికి మాత్రం బ్రహ్మాండంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఓహో. నిన్న విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అసలు వివిఐపీలకు మించినటువంటి ట్రీట్మెంట్తో ఆమెకు దర్శనం చేయించారు తీసుకొని వెళ్ళి. మరి అవి ఏ హనీ ట్రాప్ చేసేటటువంటి ఇప్పుడు అతను ఎవరు విద్యాసాగర్ రావుని అరెస్ట్ చేశారంట కదా ఏకంగా డైరెక్ట్ గా. ఈ ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశారు, ఆవిడని అడ్డం పెట్టి. అదే మన కుక్కల విద్యాసాగర్ రావుని అరెస్ట్ చేస్తున్నారు. అసలు విక్టిమ్ ఆయనే అని అప్పుడు ఆయనే బాధితుడు. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో కూడా డబ్బులు ఆమె తీసుకున్నట్టుగా చెప్పింది, దాన్ని కూడా ప్రస్తావించారు. కానీ ఆయనే మళ్ళీ అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్ చేసేటటువంటి నటులకి విజయవాడ ఇంద్రకీలాద్రిలో అమ్మవారి దగ్గర బ్రహ్మాండమైనటువంటి వివిఐపి ట్రీట్మెంట్తో దర్శనాలు. విజయవాడ నోవాటెల్లో పెద్ద పెద్ద పోలీస్ అధికారుల సమక్షంలో ఆమెకి సెక్యూరిటీ. సో ఇవన్నీ ఆమె నడుస్తుంది. బట్ సామాన్య ప్రజానికానికి రెడ్ బుక్ రాజ్యాంగంలో అట్లాగే చేయాలని రెడ్ బుక్ రాజ్యాంగంలో హనీ ట్రాప్ నటులకి అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతంగా వాళ్ళకి ట్రీట్మెంట్లు ఉంటాయి. సామాన్య ప్రజలకు మాత్రం ఈరోజు శిక్షలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అర్థం కాకుండా ఉంది. రైట్, శర్మ గారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేఎస్ఆర్ గారు. ఏమనిపిస్తోంది మీ ఈ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల మీద? ఈ ప్రభుత్వం గురించి మాట్లాడటం అనవసరము. మరి ఎట్లా ఇంకా 4.5 ఏళ్ళు నడపాలి కదా. మాట్లాడతానంటే పవనానంద స్వామి సనాతన ధర్మం గురించి మాట్లాడతాను. అవును. ఈ సనాతన ధర్మం అనే మాట ఈ పవనానంద స్వామి నోట్ల నుంచి వినటం చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఏ ధర్మం అయినా సరే ఒక శాశ్వతంగా ఒక రకంగా ఉండదు, పరానుగుణంగా మారుతూ ఉంటుంది. అయితే సనాతన ధర్మం అనే మాటలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ నీ చావు నువ్వు చావుకో నాకు నచ్చలేదు అని చెప్పి విడాకులు ఇమ్మని ఏ ధర్మం చెప్పలేదు. సనాతన ధర్మం చెప్పలేదు, అధునాతన ధర్మం. విడాకులు ఇవ్వకుండానే ఇంకా వాళ్ళతో కాపురం చేసేది కూడా చెప్పలేదు కదా సనాతన ధర్మం. అది ఇంకా దారుణం. ఈ పవనానంద స్వామి నోట్లో వినాల్సి వస్తుంది. మా దరిద్రం అది. మా ఈ స్వాములు శంకరాచార్యులు అందరూ స్పందించాలి. రంగు పూసుకొని పొట్టు పెట్టుకొని ఎర్ర బుక్కు పట్టుకొని సనాతన ధర్మం అంటున్నాడు. ఈ సనాతన ధర్మం గొడవ కొద్దిగా మీరు పీఠాధిపతులు వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. అవును, రైట్, చూద్దాం మరి అవన్నీ. ఇప్పుడు ఆయన ఎవరో పెద్ద టీవీ ఛానల్లో కూర్చుని సనాతన ధర్మాన్ని రక్షించాలని చెబుతున్నాడు. శర్మ గారు ఫోన్ చేసి చాలా గొప్ప మాట చెప్పారు. శర్మ గారు, మీరు కాలానుగుణంగా ఏ సిద్ధాంతమైనా మారుతుందనేది అమూల్యమైన మాట. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితిలో అట్లా జరిగి ఉండొచ్చు కానీ, బట్ ఇప్పుడు మనుషులంతా ఒకటే అనేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తానని ఆయన మాత్రం ఆయన ఇష్టారాజ్యంగా ఏం అరాచకంగా చేసినా పర్వాలేదు, ఎన్ని రకాల అకృత్యం అనొచ్చో లేదో వాటికి పాల్పడ్డారని అభియోగాలు ఎదుర్కొన్నా పర్వాలేదు, కానీ దేశం వాళ్ళందరూ కూడా అట్లా ఉండాలంట. ఇది ఎక్కడ విచిత్రం? ఆయన విడాకులు తీసుకుంటారు, వేరే వాళ్ళు ఎవరు విడాకులు తీసుకోకూడదని చెప్తున్నారా? సనాతన ధర్మం చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నాడు కదా, సనాతన ధర్మంలో విడాకులు అనే ప్రసక్తే లేదని చెబుతున్నాడు. బాప్టిజం తీసుకునే ప్రసక్తి అని ఉంటుందా సనాతన ధర్మంలో? వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకునే ఉంటుందా సనాతన ధర్మంలో? ఈయన గొప్పవాడనేమో ఆ ఛానల్ ఆయన ఎవరో చెబుతున్నాడు. విచిత్రం. సనాతన ధర్మంలో పెళ్లి చేసుకున్న పిల్లల్ని మా నాన్న ఇది సిగరెట్ దేపు వెలిగించాడని చెప్పడం సనాతన ధర్మం వద్దా? మళ్ళీ నిన్న దానికి రివర్స్ లో ఇంకో ట్వీట్ పెట్టాడు సార్. వాళ్ళ నానేమో అంతకుముందు ఏం చెప్పాడు, నా తండ్రి దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పి నిన్న మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టి, నా దివంగత తండ్రి స్వామి రామకృష్ణ పరమహంస శారదాసి స్వామి వివేకానందకు అమితమైన భక్తుడు. ఆయన చాలా యోగా దీక్ష చేశాడు. 80వ దశకం చివరిలో 90వ దశకం ప్రారంభంలో చెన్నైలోని శాంతంలోని మహావతార బాబాజీ ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ నాన్న చనిపోయింది 2007 సార్. అంటే మహా అయితే ఒక 90 ఏళ్ళు బతుకుంటాడు. అంటే ఆయన పుట్టింది 1920లోనో 1910లోనే పుట్టుంటాడు. 80వ దశకంలోనే వెళ్ళొచ్చాడని రాశాడు. అంటే మీరు ఇందాక వేశారు కదా, నేను ఎక్కడ పుట్టానో తెలియదు, నేను ఓ రోజు బాపట్లలో పుట్టా, ఓ రోజు గుంటూరులో పుట్టా. అంటే అది ఏ గంటకి ఏ బుద్ధి పుడితే అది మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు అన్న ఇంకో ఇవాళ మాట్లాడింది, ఒక రోజు ఆగన్నా రేపు ఇంకోటి మాట్లాడతాడు. చంద్రబాబు మించిపోయాడు. ఈయన ఈ గంటకేం మాట్లాడతాడు, తర్వాత గంటకేం మాట్లాడతాడు తెలియదు. అసలు సనాతన ధర్మం అంటున్నాడు కదా సార్, దాంట్లో సంతాన ధర్మాన్ని పాటించలేదు ఈయన. అదేంటి సంతాన ధర్మాన్ని పాటించినాడు, వయసులో ఉన్నప్పుడు సంతాన ధర్మాన్ని పాటించినాడు, ఇప్పుడు సనాతన ధర్మాన్ని పాటిస్తాడంట. పూటకు ఒక పెళ్లి, ఎలక్షన్స్ వచ్చేటప్పుడల్లా ఒక పెళ్లి. 2009 ప్రజారాజ్యం ముందు పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ 2014 ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు. నాకు పాయింట్ గుర్తుకొస్తుంది, మనం అన్యదా భావించవద్దు, జన సైనికులు వాస్తవాలు అర్థం చేసుకోవాలని తప్ప మాకే వ్యక్తిగతంగా నాకైతే పవన్ కళ్యాణ్ గారితో తగాదా లేదు, వ్యతిరేకత లేదు. ఆయన మంచి మాట చెబితే మంచి అంటాం. ఆయన ముందు కులభావన వద్దన్నాడు,
సరే తర్వాత కులం అన్నా చేయదా అన్నాడు. చివరికి సొంత కులంలో చేసుకున్న ఆవిడనేమో వదిలేశారు. పోనీ తర్వాత మతభావన లేదు నాకు అన్నాడు. సరే మతభావన మళ్ళీ తర్వాత మతమన్నా పట్టించుకోవద్దా అని ఇప్పుడు అంటున్నాడు. చివరికి హిందూ మతం ఆవిడనేమో వదిలేశారు. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు, క్రిస్టియన్ భార్యని వివాహం చేసుకున్నాడు. చాలా తమాషా. అది అయినా కూడా ఆయన గొప్పవాడు అంటున్నారు కొంతమంది, చంద్రబాబు గారు మరి ఇంకొందరు. తీసుకోవాలి అట్లా కాదు కదా, హేతుబద్ధంగా అయ్యా నువ్వేది కరెక్ట్గా చెప్పని అడిగే పరిస్థితి లేకపోతే ఆయన అచ్చంగా జనసేన సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయి, కులం ఉండకూడదు మతం ఉండకూడదు, ప్రస్తావన లేని రాజకీయం చేస్తానని చెప్పిన ఆయన కలుపుతానని చెప్పిన ఆయన ఈ రకంగా చేస్తున్నారని జనసైనికులకే అర్థం కావట్లేదంట. నెత్తినోరు కొట్టుకుంటున్నారని నేను ఎక్కడో విన్నాను. అంటే ఆ పిచ్చిగా అభిమానంతో భయం చేసేవాళ్ళు మూర్ఖులు కొందరు ఉంటారు. కానీ హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళు చెప్పాలి, అయ్యా మీరు చేస్తున్నారు తప్పు, మిమ్మల్ని నమ్మి మేమంతా కూడా అప్రదిష్ట పాలవుతున్నాం అని చెప్పాల్సిన పరిస్థితి ఉండాలి. తిలక్ గారు మీరు చెప్పండి, ఇసుక తర్వాత ఈ లెక్కర్ మీద మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మంలో మరి ఒక ఆసక్తికరమైన విషయం మీరు చెప్తున్నారు, చెప్పండి. అంటే తండ్రి ఇప్పుడు సనాతన ధర్మంలో తండ్రికి ఉన్నటువంటి మతం పిల్లలకు వస్తుంది. సో తండ్రిది వారసత్వంగా తండ్రి పేర్లు అనే తండ్రికి సంబంధించినటువంటి పేర్లు కానీ అయ్యే వస్తాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు మరి కూతురు క్రిస్టియన్ అట్లా అయింది, మరి ఈయన హిందూ మతం అని చెప్తాడు. మళ్ళీ ఈయన ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్నాను ఒకరోజు చెప్తాడు. మరి బాప్టిజం తీసుకున్నాను, బాప్టిజం వదిలేసి ఎప్పుడు హిందూ మతంలోకి మారాడు? మరి 55 ఏళ్ల వయసులో నీకు సనాతన ధర్మం అంటే గుర్తొచ్చిందా? ఇప్పుడు దాకా ఈ సనాతన ధర్మం అనే సనాతన ధర్మం ప్రకారం వారసు పిల్లలకి తండ్రి మతం కానీ కులం కానీ వేస్తారు కదా. ఇప్పుడు ఈయన మరి తల్లి మతం అంటే ఆవిడ ఖచ్చితంగా క్రిస్టియన్ గానే ఉండాలని డిమాండ్ చేసిందేమో. ఆల్రెడీ తీసుకున్నారని చెప్పారు. ఆమె కూడా క్రిస్టియనే కదా. అంటే ఈ సనాతన ధర్మం అన్న పదం కూడా ఎంత దుర్మార్గంగా అబద్ధంగా ప్రచారం చేస్తున్నాడు అంటానికి ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి. అది రైట్. తిలక్ గారు, సంధ్యారాణి గారు హైదరాబాద్ ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. సంధ్యారాణి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఎట్లా ఉంది అక్కడ రాష్ట్రంలో? తెలుగుదేశం వాళ్ళకే విరక్తి కలుగుతోంది. ఇప్పుడే మేము చదివి వినిపించాం. ఒక తెలుగుదేశం ప్రముఖుడు పేరు చెబితే బాగుండదేమో అని చెప్పట్లేదు, కానీ అది చెప్పొచ్చు నేను. బట్ బాగుండదేమో, మళ్ళీ ఆయన బాధపడతాడేమో చెప్పట్లే. ఆయన పెట్టుకున్న ట్వీట్లో చాలా ఘోరంగా ఉంది. ఇంత వరస్ట్ పాలన లేదని తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు. మీరేమంటారు? విషయానికి వస్తే అందరూ అనుకునేదే ఉంది సార్. ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఉంటేనే పెన్షన్ పంపిణీ చేయటం కాదు, నేను చూపిస్తానని చెప్పారు. ఇప్పుడు 1st తారీఖు వచ్చేసరికి ఎంతమంది సార్ సచివాలయం వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు, మినిస్టర్స్ ని ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొస్తున్నారు. మరి ఆ రోజు వాళ్ళు చేయాల్సిన వర్క్ ఎవరు చేస్తున్నారు సార్? అవును, కరెక్టే కదా. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ వర్క్ చేయాలంటే వేరే వాళ్ళు రావాల్సిందే కదా. అవును, అదొకటే సార్. ఇంకోటి ఆయన అప్పుడు వాలంటీర్లకి మీకు కొనసాగిస్తాం 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు కదా. హామీ ఇచ్చారు, +1 ఇప్పుడు పక్కన ఎందుకు పెట్టామంటే మీరు చేసే పనుల్ని నేను మిగతా వాళ్ళతో చేపిస్తా అంటున్నాడు. నువ్వు మిగతా వాళ్ళతో చేపియాలంటే వేరే వాళ్ళ పనులు మానుకొని వస్తేనే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు పంచుతున్నారంటే ఆ రోజు మీరు ప్రజలకు చేయాల్సిన సేవను పక్కన పెట్టి మీరు వెళ్తున్నారు. మరి ఆ రోజు మీరు చేయాల్సిన పని ఎవరు చేస్తారు? అదొకటి సార్. ఇంకోటి వచ్చేసి కాంట్రాక్ట్ టీచర్స్ అందరికీ కూడా MTS అని ఆయన ఉన్నంత కాలం ఇవ్వలేదు సార్. ఆయన దిగిపోయేటప్పుడు MTS ఇచ్చారు. దాన్ని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు కంటిన్యూ చేశారు పాపం, బడినైనా ఏదైనా. మళ్ళీ ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన దాన్ని తీసేసి MTS మేము పని లేకపోతే జీతం ఇవ్వం అని చెప్పి 11 నెలలకే జీతం ఇస్తున్నారు. అయ్యో, ఆయన ఇచ్చింది 10 days బ్రేక్ తో ఇచ్చిన ఆయన ఇచ్చి ఆయన ప్రభుత్వంలో ఇవ్వకుండా దిగిపోయాడు. ఓకే, మీరేం చేస్తారమ్మా? ఇంతకీ మీరేంటమ్మా? నేను ఒక కాంట్రాక్ట్ ఇచ్చాను సార్. సో ఇప్పుడు మీ ఎవరికి జీతాలు రావట్లా? జీతాలు ఇస్తున్నారు కానీ సమ్మర్ లో మేము ఇప్పుడు పని చేయనప్పుడు 2 నెలలు ఖాళీగా ఉంటున్నాం సార్, మాకు జీతం లేక. అదే ఆయన 5 years పాలన చేసిన తర్వాత MTS ఇస్తాను అని చెప్పేసి దిగిపోయింది. గవర్నమెంట్ అయిపోయింది, దిగిపోయింది. జగన్ గారి టైంలో అన్ని ఇచ్చారు. కరోనా టైంలో మేము జాబ్ చేసినా చేయకపోయినా ఇళ్లలో ఉన్నామంటే ఆయన ఇచ్చిన దాంతోనే ఉన్నాం. మరి అంత ఘనంగా చేసిన ఆయనేమో ఇట్లా మరి ఈవీఎంల ఎఫెక్ట్ ఎక్కడ జరిగింది అనేది మనకు తెలియదు. పోనీ తప్పు జరిగిపోయింది, నెక్స్ట్ ఆ తప్పు లేకుండా మన వేళ మనం తప్పులు ఎక్కడ జరిగిందో చూసుకొని మిగతా పాలన ఎట్లా ఉందనుకుంటున్నారమ్మా? మిగతా పాలన ఎట్లా ఉంది? తెలుగుదేశం వాళ్ళకే వరస్ట్ పాలన అని ఒక ఆయన రాశాడు, మీకేమనిపించింది?
పాలన అనేది అప్పుడే కరెక్ట్ ఒక 1 year చూస్తే గానీ అన్ని వరుసగా బయటకు వస్తే సార్ అప్పుడు మనం మాట్లాడగలుగుతాము. వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి నేను చెప్పడం కాదమ్మా, ఒక తెలుగుదేశం ప్రముఖుడే ఇంత వరస్ట్ పాలన మనం ఎప్పుడు చూడలేదని రాశాడు, అందుకని చెప్తున్నాను. అదే సార్ ఇప్పుడు అత్యాచారం జరిగింది అన్న గంగలోనే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా ఆన్ ది మినిట్ మాట్లాడేవాళ్ళు. ఇప్పటి వరకు జరిగిన అత్యాచారాల గురించి గానీ పిల్లల గురించి గానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మం ప్రకారం మారాడు కదా ఆయన సనాతన ధర్మంలోకి, దాంట్లో అత్యాచారాలు చేసినా మాట్లాడకూడదని ఏమన్నా ఉంది? మర్చిపోయా, ఉంది కదా శూద్రులకు సంబంధించిన వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినా కూడా ఎవరు మాట్లాడటానికి లేదని మనుధర్మ శాస్త్రంలో ఉందని మొన్న ఎక్కడో రాస్తే చదివా, అందుకని ఆయన మాట్లాడలేదేమో. ఇప్పుడు సనాతన ధర్మంలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఏం జరిగినా మాట్లాడేమో. అప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అప్పుడు మాట్లాడుకుంటా శర్మ గారు అన్నారు కదా, ఇది మన మీరేనా సతీసాగమన జరిగినా ఏం జరిగినా తిలక్ గారు మాట్లాడండి. ఏంటి ఈ ఇసుక లిక్కరు తర్వాత పవన్ కళ్యాణ్ గారి ధోరణి, ఆయన ఈ రకంగా ఈ అరాచకపు విధానాలని ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి సనాతన ధర్మం ప్రకారం చెప్పాలంటే తిరుపతికి పూర్వవైభవం తీసుకొస్తారని చంద్రబాబు నాయుడు గారు మనం తిరుపతి వెళ్ళినప్పుడు చెప్పారు. పూర్వవైభవం అంటే తిరుపతిలో రాష్ట్రంలో కల్లా ఎక్కువ మద్యం షాపులు ఇవ్వడం, ఇది సనాతన ధర్మం. రెండు, ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక కామెంట్ చేశాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అనుకున్నాం, బాబు వస్తే బుడమేరు వచ్చిందని. బాబు వస్తే బుడమేరు వచ్చిందా అంటే అక్కడ ఆయన ఇల్లు మునకపోకూడదు కదా, సీఎం ఇల్లు మునిగిపోతే మరీ ఇబ్బంది కదా, లక్షల మంది ఇబ్బంది పడితే మాత్రమే సీఎం ఇల్లు మునగకుండా జాగ్రత్త పడ్డారుగా, పూర్తిగా మునగకుండా. నిన్న మొన్న నెల్లూరులో నారాయణ గారు, మినిస్టర్ నారాయణ గారు ఆంధ్రాలో కూడా హైడ్రా మొదలు పెడతాం, అక్కడ తొలగిస్తాం కాలువల్లో అని చెప్పేసి అన్నారు. అంటే కృష్ణానదిలో ఆక్రమణ మాత్రం తొలగింది. ఏమి పద్ధతో ఏం పరిపాలన నాకు అర్థం కావట్లేదు. అదొక ఇది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గడ్కరీ గారు విజయవాడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు హైవేలు కానీ ఫ్లైఓవర్లు కానీ నిర్మాణానికి 6,000 కోట్లు ఇవ్వమని అడిగితే 10,000 కోట్లు ఇస్తాను ప్రపోజల్స్ పెట్టండి అన్నారు. ప్రపోజల్స్ పంపించారు, డిపిఆర్ పంపించారు, డిపిఆర్ తయారు చేయమన్నారు. అదేదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడగానే మొత్తం శాంక్షన్ అయిపోయినట్టు రోడ్డు నిర్మాణం అయిపోయినట్టే మాట్లాడతారు. రై అంట రాస్తున్నారు కదా ఈనాడు వాళ్ళు, రై అంట. జగన్ గారి జరిగిందంతా పోయింది, రెండు రాస్తే పర్వాలేదు. అది లేదు. ఎందుకంటే ఈనాడు వాళ్ళు ఎందుకు రాస్తారంటే, ఒకటి మార్గదర్శి కేసు విత్డ్రా చేసుకున్నారు ఒకటి, రెండోది ఫైనాన్షియల్స్ లో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ డిపాజిట్ పే చేశారో లేదో రిపోర్ట్ ఇవ్వమని. అందులో అందరూ కూడా బయటపడే వరకు బంద్ చేస్తారు. తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తారు జనం కర్మ. రైట్. ఫైనల్ గా సంబంధించినంత వరకు ఆధిపత్య పోరాటం బిఆర్ నాయుడు గారితో, టీవీ5 బిఆర్ నాయుడు గారితో. ఇప్పుడు ఆయనకే ఇస్తారంటే మీరు ఖరారు చేస్తున్నారా ఏంటి? ఆయనకే ఇస్తారంటే మీరు ఖరారు చేస్తున్నారా? కాదండి, ఇప్పుడు లోకేష్ గారి పట్టుదల బిఆర్ నాయుడు గారికి ఇవ్వాలండి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈయన రాధాకృష్ణ ప్రాధాన్యత పోకూడదు ప్రభుత్వంలో అని చెప్పి ఆయన అసెంబ్లీ లైవ్ కాంట్రాక్ట్ కూడా రాధాకృష్ణ లో కూడా 5 సంవత్సరాలు నిర్వహించాడు. ఇప్పుడు కూడా ఆయనకే కలవాలంటున్నాడు. కాదు, బిఆర్ నాయుడు గారికి ఇవ్వాలని లోకేష్ గారు పట్టుబడుతున్నారు. ఓహో, ఇద్దరు మధ్య తండ్రి కొడుకుల మధ్య వర్గపోరు ఏర్పడిందా ఏంటి లెక్కన మీరు చెప్పేది? ఇంట్రెస్టింగ్. లోకేష్ గారు చెప్పింది ఫైనల్ అవుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది అవదండి. పాపం ఇంత సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారికి ఈ పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఆయనకి ఇంకా దారుణమైన పరిస్థితులు నెక్స్ట్ 6 months లో లోకేష్ గారి ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుందండి. అంతేనా? ఇప్పుడు మీరు ఒక కోట్ చేస్తున్నారు ట్వీట్ అని చెప్పేసి, నేను తెలుగుదేశం వాళ్ళు నాతో మాట్లాడే వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం అసలు ఈ ప్రభుత్వం ఏంటి, లోకం ఏంటి, అసలు ఇది రాబోయే రోజుల్లో లోకేష్ పార్టీ అంటే ద్వేషం పెరుగుతుంది తప్ప అభిమానం పెరగదు. రైట్. ఫైనల్ అంత దురవస్థకి వెళ్తుంది తెలుగుదేశం. ఫైనల్ గా చెప్పండి, ఈ ఆయన లోకేష్ గారి గురించి అట్లా మాట్లాడుతున్నారు, సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? 100% ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన కాదు సార్, ఇది లోకేష్ పరిపాలన. ఎందుకంటే అన్ని శాఖలకి మంత్రిగా ఈరోజు లోకేష్ వ్యవహరిస్తా ఉన్నాడు. సో ఈవెన్ డిప్యూటీ సీఎం పదవి కూడా ఆయన నెరవేర్చారు. సీఎం పదవి తీసేసుకుంటే ఇస్తారు, అది కూడా చూస్తాం మనం. అంతే, అది కూడా ఖచ్చితంగా ఈ హయాంలోనే చంద్రబాబు నాయుడు తప్పుకుంటున్నా నేను లోకేష్ ముఖ్యమంత్రి చేస్తా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. రెండిందాక ఒక మంచి పాయింట్ అవుతారు. ఎందుకంటే తిరుపతిలో మద్యానికి సంబంధించి అంతకుముందు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో కేవలం 22 షాపులు ఉండేవి సార్. తిరుపతి టౌన్లో 22 షాపులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
ఇప్పుడు ఇంకో 12 షాపులు పెంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పెంచారు. సనాతన ధర్మం స్టార్ మరి దాని గురించి మాట్లాడాలి కదా. అది కూడా 34 షాపులు చేశారు. 22 ఉండేదాన్ని 34 షాపులు ఓన్లీ తిరుపతి టౌన్లో ఓకే పెట్టి, అది కూడా అలిపిరి నుంచి రైల్వే స్టేషన్ మార్గంలో. అంతకుముందు ఎప్పుడు మద్యం దుకాణాలకు అనుమతి ఉండదు, అబ్బా. ఇప్పుడు కూడా అనుమతి లేదని చెప్పి దానికి 300 మీటర్ల దూరంలో పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఆ పక్కనే 300 మీటర్ల దూరం అంటే ఎంత? Right. అంటే అలిపిరికి దగ్గరలో 300 మీటర్ల దూరంలో కూడా మీరు ఈడ మద్యం షాపులకు పర్మిషన్లు ఇచ్చి మీరు ఈరోజు సనాతన ధర్మాల గురించి, దేవుడి గురించి, భక్తి గురించి వీళ్ళందరూ మాట్లాడుతుంటే ముందు దీని మీద మాట్లాడాలి కదా. రైట్. కారుమూరి వెంకటరెడ్డి గారు, తిలక్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.